హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో అయితే ఫ్రెంచ్ ఫ్రైస్ క్రిస్పీగా ఎలా తయారు చేసుకోవాలో చెప్తానండి. చాలా టేస్టీగా ఉంటుంది. సో, ఇంట్లో మనం ఈవినింగ్ ఎలాంటి స్నాక్ అయినా ఈజీగా ఇప్పుడు ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది మనం బయట కొనాలంటే ఈజీగా మనకు ₹100 పైనే ఉంటుందండి. నేనైతే ఒకే ఒక్క ఉల్లగడ్డతోటే ఇంట్లో ఇలా ప్రిపేర్ చేశాననమాట. ఒక పెద్దది ఉల్లగడ్డ ఉంటే దాన్ని ఇలా చిన్న చిన్న ముక్కల్లాగా ఫ్రై పీస్ లాగా సన్నగా కట్ చేసేసుకోవాలండి. ఇలా కట్ చేసుకున్న వాటిల్ని ఫస్ట్ నీట్‌గా వాష్ చేసేసుకోవాలి. మనకు ఎంత చిన్నగా అలాగే సన్నగా కట్ చేసుకుంటే మనకు అంత బాగా ఫ్రై అవుతుందండి. సో, నేను వాష్ చేసుకున్న వాటిని సెపరేట్‌గా ఇంకో దాంట్లోకి వేసేసుకొని దాంట్లో కొద్దిగా సాల్ట్ వేసుకొని ఒక 40% వరకు కుక్ చేసుకోవాలండి. సో, 40% వరకు కుక్ చేసుకున్నాక ఇవన్నీ తీసేసి సెపరేట్‌గా అయితే పెట్టేసుకోవాలి. మరీ ఎక్కువగా కుక్ అవ్వకూడదండి. ఎక్కువగా కుక్ అయితే మెత్తగా అయిపోతాయన్నమాట. సో, ఈ వీటిలో అయితే కొద్దిగా కార్న్ పౌడరు, కొద్దిగా సాల్ట్ అయితే వేసేసుకున్నాను. ఇక్కడ ఎటువంటి వాటర్‌ని కూడా యాడ్ చేయలేదండి. ఇవన్నీ వేసేసుకొని ఇవి మొత్తం అన్నీ ఒక్కసారి కలిసేలాగైతే నీట్‌గా కలిపేసుకోవాలి. ఇక ఇది కలుపుకునే లోపల మనం ఆయిల్ అయితే వేడి చేసుకోవాలండి. నిన్నైతే నేను వడలు చేశాను కదా! ఆయిల్ ఉన్నిందనమాట. సో, దాంట్లోనే వీటిని కూడా ఫ్రై చేసుకోవాలండి. సో, ఇయన్నిటిని ఇందులో వేసేసుకొని మనం ఫ్రై చేసుకోవాలి. చాలా క్రిస్పీగా, టేస్టీగా ఉంటుందండి. సో, వీటిలల్లో మనకు లైట్‌గా మనకు గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసేసుకొని అన్నీ తీసేసుకోవాలి. ఇలా ఒక టైప్‌లో దీంట్లో కొద్దిగా కారం, సాల్టు ఇవన్నీ యాడ్ చేసుకొని ఇంకొక రకంగా చేసుకోవచ్చనమాట. ఇంతకుముందు మనం రెడీ చేసుకున్నాం కదా! దాంట్లోనే కొద్దిగా కారం అయితే వేసేసుకొని మొత్తం అన్నీ కలిపేసుకొని ఇవన్నిటిని కూడా ఆయిల్‌లో వేసేసానండి. ఇవన్నిటిని కూడా నీట్‌గా ఫ్రై చేసుకుంటే అవైతే కొద్దిగా చప్పగా, ఉప్పగా, టేస్టీగా ఉంటాయి. ఇవి కొంచెం కారంగా, ఉప్పుగా బావుంటాయండి. సో, ఇలా అయినా మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చనమాట. ఇవి మనకు బయట కొనుక్కుంటే ఈజీగా 100-150 రూపీస్ ఉంటాయి. మనకి ఇంట్లో ఒక్క ఉల్లగడ్డతోనే ఎంతో ఈజీగా, టేస్టీగా అయితే రెడీ చేసుకోవచ్చు. పిల్లలకి ఈవినింగ్ ఎలాంటి స్నాక్ కోసం కావాలి అని అనుకున్నప్పుడు ఇలాంటివైతే ట్రై చేయండి. చాలా బావుంటుంది. ఇక ఇవి కూడా మనకు మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని వీటిలలో కొద్దిగా సాస్ వేసుకొని తింటే చాలా బావుంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి.